స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? తద్వారా ప్రభు మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? నేను మరి ఈ విధంగా ప్రతి దినము మిమ్మల్ని ప్రశ్నిస్తూ మరి అడుగుతూ ఉన్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించండి. అంతకంటే భాగ్యము మరొకటి లేదు అనే సత్యాన్ని గుర్తించాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దినం ఎందుకో తెలియదు, ప్రత్యేకంగా ఈ దినం మనతో ప్రభు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? బేదలను కనికరించువాడట, యెహోవాకు అప్పించువాడట. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి అప్పిస్తున్నారా? ఒకవేళ దేవునికి మీరు అప్పిస్తుంటే మరి నువ్వు అప్పిస్తున్నాను అని అనుకుంటున్నావంటే బేదలను నువ్వు కనికరించాలి, వారిని పరామర్శించాలి, వారి ఆకలి నువ్వు తీర్చాలి, వారి చలికి మరి వస్త్రాలు నువ్వు దయచేయాలి. అలాగే వారికి ఏది కావాల్సి వచ్చినా నీకు చేతనైంది వారికి చేసినప్పుడు నీవు దేవునికి అప్పించినట్లు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి దేవుడట ఎవరికి రుణస్థుడు కాదట. ఎలా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కింద వచ్చును అంటే అదే 17వ వచ్చును కింద 2వ మాట చూస్తే, వాని ఉపకారమునకైన ప్రతి ఉపకారం. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేదవాడికి నువ్వు ఇవ్వచ్చు, వారి ఆకలి తీర్చవచ్చు, వారి అవసరాల్లో నువ్వు మరి పాలు పొందొచ్చు. అయితే వాడు పేదవాడు నీకేమీ మరలా తిరిగి ఇవ్వలేడు. అయితే వానికి బదులుగా మరి దేవుడే నీ ఉపకారానికి ప్రతి ఉపకారము చేస్తాడు గనక ఆయన మరి తన ప్రాణాన్నే మన పాపులమైన మనందరి కోసం అర్పించినప్పుడు నీవును నేనును మరి ఆయన చూపించిన ప్రేమ మరి ప్రజలకు చూపించొద్దా? బేదలను కనికరించొద్దా? అలాగే మరి వారిని కనికరించడం ద్వారా పరలోకమందు మనకు ధనం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బేదలు మనకు కనిపించినప్పుడు మరి అలాగే దిక్కు మారిన ప్రజలు మనకు కనిపించినప్పుడు వారిని కనికరిద్దాం, వారిని ఆదరిద్దాం, వారి ఆకలి తీరుద్దాం అని తెలియచేస్తూ తద్వారా దేవుని యొక్క మేలు పొందుకుందామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం. అవును ప్రభువా, నువ్వు మా కోసం ప్రాణమే త్యాగం చేసావు, రక్తాన్ని చిందించావు ప్రభువా. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలతో ఈ సమయంలో పాటలు నన్ను వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు, నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి బాబు. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరికి కనికరం, నాయన దయ, జాలి, నీకు కలిగిన మనసును ప్రతి ఒక్కరు కలిగి నన్ను ఇచ్చే ఆశీర్వాదాలు ప్రతి ఉపకారం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఎవరైనా సమయంలో రోగులు ఉంటే ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా రోగులు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు ప్రభా వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతోమంది చదువుకున్నప్పుడు ఉద్యోగం లేక ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలు నేను ఆశీర్వాదం చేస్తున్న ఉద్యోగాలు ఆశీర్వాదం పర్మనెంట్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఇంకా గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, మా భారతదేశాన్ని రక్షించుకోమని కాపాడమని ప్రార్థిస్తూ నాయన ప్రజలందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నా తండ్రి. ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో బిడ్డలు యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని ప్రార్థిస్తూ దినం బిడ్డలు చేయ ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, వ్యాపారాల్లో, సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు
మనతో ఇద్దరం మాట్లాడాడు కనుక ప్రతి ఒక్కరూ బలపడ్డా మీరు అనేక మందిని బలపరచాలని తెలియజేస్తూ ప్రభు చిత్తమది యూట్యూబ్ మరి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, అలాగే మీ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్.